నినీవే పట్టణస్థులు, పట్టణం అంతా కూడా పాపములో విస్తరించబడి పాపపు క్రియలు చేస్తూ జీవిస్తున్నారు, దుర్మార్గపు క్రియలు చేస్తూ వారు జీవిస్తున్నారు. ఆ టైంలో యోనాని దేవుడు ఆ పట్టణానికి పంపించినప్పుడు యోనా వెళ్ళి ఆ పట్టణములో ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణము నశించిపోతుంది, ఇంకా 40 రోజుల్లో మీరు నాశనం అయిపోతారు, మీరు దేవుని దృష్టికి చాలా హేయమైన క్రియలు చేస్తున్నారు, జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు నినీవే పట్టణంలో ఉన్న జనులందరూ కూడా ఉపవాసం ఉండి వారు మారు మనసు పొందుకొని, చూడండి మనము చూసినట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయములో ఒక చక్కటి మాట రాయబడింది. చూడండి, మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యోనాతో మాట్లాడుతున్నాడు 2వ మారు. ఎందుకు? మొదటిసారి మాట్లాడినప్పుడు యోనా నినీవే పట్టణానికి బయలుదేరలా, తర్షీషు పట్టణానికి బయలుదేరాడు. ఎందుకంటే నినీవే పట్టణంలో ఉన్నటువంటి జనులను గురించి యోనా భయపడ్డాడు కాబట్టి. అది మనకు ముందు 2 అధ్యాయాల్లో కనిపిస్తుంది, అదొకే. బట్ 3వ అధ్యాయము మనం చూస్తే 2వసారి దేవుని యొక్క వాక్యము యోనా దగ్గరకు వచ్చి సెలవిచ్చిందంట. ఏమని? నీవు లేచి నినీవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. ఏంటంటే ఆ సమాచారము? కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినీవే పట్టణమునకు పోయెను. నినీవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. నినీవే పట్టణము ఎంత పెద్దదో తెలుసా? ఆ పట్టణము చుట్టూ 3 రోజులు నడిస్తే గానీ ఆ పట్టణం మొత్తం చూడాలంటే 3 రోజుల ప్రయాణం అంత విస్తారము కలిగిన పట్టణం అంట, గొప్ప పట్టణం అంట. ఓకేనా? యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఏమని సెలవిచ్చాడు? ఇక 40 దినములకు నినీవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. 5వ వచనం ఏంటంట? ఇక 40 దినములకు నినీవే పట్టణము నాశనము చేయబడును అని ప్రకటన చేయగా ఇమ్మీడియట్గా నినీవే పట్టణస్థులు చేసిన పనేంటో తెలుసా? చూడండి ఆ మాట. నినీవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, హల్లెలూయా, మొట్టమొదటిది విశ్వాసం. నీవు నిజంగా మారు మనసు పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనము విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము తప్ప మన క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడట్లేదు. జాగ్రత్తగా ఆలోచన చేయి. చాలా మంది అనుకుంటారు వారి జీవితంలో వారు చేసే క్రియలను బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని అనుకుంటారు. అది కాదు. మనము నీతిమంతులుగా తీర్చబడుతుంది విశ్వాసమును బట్టి. ఇక్కడ నినీవే పట్టణస్థులు మొట్టమొదటిగా ఏం కలిగి ఉన్నారంట? దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నారంట. రెండోది ఏం చేస్తున్నారో తెలుసా? ఉపవాసమును చాటిస్తున్నారంట. చూడండి ఆ మాట. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఉపవాసం ఏంటి? దేనికి ఉపవాసము? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా. ఉపవాసం ఉండి మారు మనసు కోసం నువ్వు కన్నీటితో పశ్చాత్తాపపడి ప్రార్థన చేయమ్మా అని అంటే చాలామందికి అది నచ్చదు. ఎందుకండి? ఎందుకు నేను ఏడవాలి? ఊరికే ఏడవద్దు. ఏడుపు తెచ్చుకొని ఏడిచి ఏడుపు కాదు, అది కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు గాయపరిచావు అని నువ్వు గుర్తించి గ్రహించి దైవ చిత్తానుసారముగా నువ్వు దుఃఖించినప్పుడు, అంటే నేను నిజంగా దేవుని హృదయాన్ని గాయపరిచాను నేను ఈ పని చేయటం వల్ల అని నిజంగా నీ అంతరంగంలో నీకు పశ్చాత్తాపము కలిగినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి దుఃఖం వస్తుంది, ఇంకొంతమందికి దుఃఖము రాదు. కానీ మనస్సులో మాత్రము బాధ ఉంటుంది. అంటే బయటికి ఏడిస్తేనే మారు మనసు అని కాదు, లేదా బయటికి ఏడిస్తేనే రక్షణ నీకు అనుగ్రహించబడుతుందని కాదు. జాగ్రత్త కాదు. మనసు మారాలి. అంతరంగము పశ్చాత్తాప పడటం ప్రాముఖ్యం.
నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. పై రూపాన్ని మనుషులు చూస్తారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ నినీవే పట్టణస్థులందరూ ఉపవాసం ఉండి, అంటే ఆ వార్త, ఆ సమాచారం వారు వినినప్పుడు దేవుని వైపు చూస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచి వారి ఆహారాన్ని మానేసి, అల్పులేమి గనులేమి అందరూ కలిసి ఏక మనసుతో ఉపవాసాన్ని చాటించారంట. ఈ వార్త అటు వెళ్ళి రాజుకు కూడా తెలిసిందే. అక్కడ రాజు మంత్రులు కలిసి ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఏమన్నా తెలుసా? మీరు మాత్రమే కాదు, పశువులను కూడా, సమస్తమైన జీవులను కూడా. చూడండి ఆ మాట. మరియు ఆ సంగతి 6వ వచనం, ఆ సంగతి నినీవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని, రాజు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. చూడండి. దాని తర్వాత, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఏమనంట, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి. ఏమని మాట్లాడుతున్నాడు రాజు? మనము చేసే దుర్మార్గ క్రియలను మానివేయటం, మనము చేసే దేవుని హృదయాన్ని గాయపరిచే క్రియలను మనము మానివేయటం. చూడండి అన్నమాట, చాలా చక్కగా మన తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను, జనులు మనఃపూర్వకముగా దేవునిని వేడుకొనవలను అని దూతలు నినీవే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. ఏం చెప్తున్నాడు? ఏ మాట ప్రకటించాడు రాజు నినీవే పట్టణంలో ఈ వార్త వినినప్పుడు? మనుష్యులందరూ కూడా దుర్మార్గములను విడిచి వారందరూ కూడా బలాత్కారముతో చేసే ప్రతి క్రియను మానివేయాలి. దాంతోపాటు దేవుణ్ణి వేడుకోవాలంట. హల్లెలూయా. ఏమని వేడుకోవాలి? ఎలా వేడుకోవాలి? మనఃపూర్వకముగా. ఇక్కడ రాయబడింది, మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను. ఏమని వేడుకోవాలి? క్షమించమని. మా క్రియలు మేము మానుకున్నామయ్యా, ఈ రోజు నుంచి మమ్మల్ని క్షమించు. నీవు ఏ క్రియలైతే చేసి దేవుణ్ణి గాయపరుస్తున్నావో ఆ క్రియలు చేయుట నీవు మానుకొని దేవుని యొద్దకు వచ్చి మనఃపూర్వకముగా నీవు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు అని వాగ్దానం చేశాడు. యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు కనుక మనకున్న సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి మనలను పవిత్రపరుస్తాడు అని రాయబడి ఉంది. ఎవరిని బట్టి తెలుసా? మనల్ని బట్టి కాదు, మనం చేసే ప్రార్థనను బట్టి కాదు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నీతిమంతుడు గనుక ఆయనను బట్టి, ఆయన నీతిమంతుడు, ఆయనను బట్టి మనల్ని ఆయన పవిత్రపరుస్తాడు. ఇప్పుడు మనం మనస్సు పూర్తిగా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే, ఇప్పుడు చెప్పండి, నిజమైన పశ్చాత్తాపం ఏంటో తెలుసా? నిజముగా నీ హృదయాన్ని నువ్వు మార్చుకునే ఆ స్థితి ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందుకున్నావంటే నీవు చేసే హేయమైన క్రియలు, నువ్వు చేసే దుర్మార్గాలు, నువ్వు చేసే అపవిత్రమైన పనులు, వీటిని మానివే. నూతన సంవత్సరము నూతనముగా నువ్వు ప్రారంభించాలి అని అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ప్రియబిడ్డ? నీ మనసు మార్చుకొనటంతో ప్రారంభించు. నూతన స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలన్నా, దేవుడు అనుగ్రహించే నూతన వాత్సల్యాన్ని నువ్వు పొందుకోవాలన్నా, నూతనంగా నీ జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి అని అనుకుంటే నువ్వు చేయాల్సింది నీ మనసును మార్చుకోవటంతో ప్రారంభించు. దేవునికి నచ్చని క్రియలు నేను చేయకూడదు అని తీసుకునే ఒక నిర్ణయముతో ప్రారంభించు. నిజమైన మారు మనసు ఏంటో తెలుసా? నువ్వు తీసుకునే ఒక నిర్ణయము, నేను ఈ రోజు నుంచి దేవుణ్ణి గాయపరిచే ప్రతి విషయాన్ని నేను చేయను. నేను చేసే ప్రతి పని కూడా దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి, నేను చేసే ప్రతి పని కూడా దేవుణ్ణి మహిమపరచాలి అని ఒక నిర్ణయము నువ్వు తీసుకో ప్రియబిడ్డ.
ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ పని చేసే ముందైనా ఇదొక్కటి అనుకో, నేను ఈ పని చేస్తున్నా కదా, ఈ పని నేను చేస్తే దేవుడు సంతోషిస్తాడా, దేవుడు బాధపడతాడా? ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటో తెలుసా, నేను ఇది చేయటం వల్ల దేవుని నామము మహిమపరచబడుతుందా లేదా దూషించబడుతుందా? సెకండ్. ఈ రెండు ఒకసారి పరిశీలన చేసుకో, ఈ రెండు ఒకసారి ఆలోచన చేసుకో. ఆటోమేటిక్గా నీ క్రియలు, నువ్వు ఏ క్రియలు చేసి దేవుని సంతోష పెడతావో, ఏ క్రియలు చేసి దేవుని మహిమపరుస్తావో అది నీకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పాలి, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, అటెళ్ళచ్చా, ఇటెళ్ళచ్చా, ఎవరో చెప్పాలనుకోవద్దు. నువ్వు అడుగు దేవుణ్ణి, దేవా నేను ఈ పని చేస్తే నీకు ఇష్టమేనా? నేను ఇలా చేస్తే నీ నామం మహిమపరచబడుతుందా? నేను ఇలా ఈ లోకంలో జీవిస్తే నీవు సంతోషిస్తావా? చెప్పగలవా? నీవు నీ ప్రవర్తనను చూసి దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది అని చెప్పగలవా? నీ మాటలు చూసి దేవుడు సంతోషిస్తాడని నువ్వు చెప్పగలవా? నీ హృదయ ఆలోచనలు దేవుడు చూసినప్పుడు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అని నువ్వు ధైర్యముగా చెప్పగలవా? నీకు ఆ కన్ఫర్మేషన్ ఉందా? నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? దేవుని దగ్గరికి నువ్వు వచ్చి ధైర్యముగా నిలబడినప్పుడు తెలీదు. కానీ మనం జీవిస్తున్నాం క్రైస్తవుల్లాగా. క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగి ఉన్నవారండి. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక వ్యక్తిని వెంబడించటం, ఒక వ్యక్తిని అనుసరించి నడుచుకోవటం. ఒక వ్యక్తి ఏ రీతిగా ఈ లోకంలో జీవించాడో అట్టి రీతిగా మనం ఈ లోకంలో జీవించి చూపించటం. ఈ లోకములో పాపము లేకుండా ఒక వ్యక్తి జీవించాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. చాలామంది వ్యక్తులు ఉన్నారండి ఈ లోకంలో పుట్టినోళ్ళు, చాలామంది. ప్రతి వ్యక్తిలో ఒక పాపము కనిపిస్తుంది, ప్రతి వ్యక్తిలో ఒక అపవిత్రత కనిపిస్తుంది, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఏ పాపము లేదు. ఆయన అంటున్నాడు, నాలో పాపము ఉన్నది అని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? సవాల్, ఛాలెంజ్ అన్నాడు దేవుడు. బైబిల్లో ఎవరితోనో చేసిన పాపాన్ని తీసుకొచ్చి బైబిల్ గ్రంథం మొత్తానికి చూపిస్తారు కదా. దేవునిలో లోపం ఉందని నువ్వు చూపించగలవా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనలో లోపం ఉంది, ఆయనలో పాపం ఉంది అని నువ్వు రుజువు చేయగలవా? లేఖనములో నీ వల్ల అవ్వదు. ఎస్, నీ వల్ల కాదు. ఎవడో భక్తుడో ఎవడో ఒక వ్యక్తి ఏదో పాపం చేస్తాడో, ఎవరితోనో శయనిస్తాడు, అది బైబిల్లో రాయబడి ఉంది. తెలుసుకోవాలిగా మరి. ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా జీవించారు, అందుకే దేవునికి అది నచ్చలేదు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి అని బైబిల్లో అది రాశారు. అర్థమవుతుందని చెప్తున్నమాట. బైబిల్లో ఈ పదాలు ఉండకూడదు, ఇది పరిశుద్ధ గ్రంథం కదా, ఈ పదాలు బైబిల్లో ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథము అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. మేము ఆరాధించుచున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయనలో పాపము ఎంత మాత్రము లేదు కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతుంది. మన అవివేకపు ఆలోచనలతో బైబిల్ని చదివితే అలాగే ఉంటుంది. బైబిల్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది ఈ వాక్యములో ఏమి రాయబడి ఉంది, ఈ వాక్యములో దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడు, ఈ వాక్యము ఏదైతే ప్రకటించబడుతుందో రాయబడిందో ఈ వాక్యము మన జీవితాలను మార్చేది అని మనము గ్రహించినప్పుడు మనం జాగ్రత్తగా చదువుతాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు నినీవే పట్టణస్థులు నీకు ఒక మాదిరికరంగా ఉన్నారు. వారు ఎలా మారు మనసు పొందుకున్నారు అనేది నువ్వు జాగ్రత్తగా చూసినప్పుడు నీకు అర్థమవుతుంది. ఈవెన్ రాజుతో సహా, మంత్రులతో సహా, దేశంలో ఉన్న పట్టణంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారు ఏం చేశారో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి గోనెపట్ట ధరించుకొని వారు చేసే ఆ దుర్మార్గములను విడిచి ఆ బలాత్కారములను మానివేసి వారు ప్రార్థన చేస్తున్నారంట.
మరి దేవుడు ఆలకించాడా ప్రార్థన? ఆలకించలేదా? కింద వచనాల్లో ఏమని రాయబడింది ఒకసారి చూద్దామా? వారు ఇట్టి రీతిగా ప్రకటించి ప్రార్థన చేసిన తర్వాత, ఈ నినీవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. ఏం మాట్లాడాడంట దేవుడు? ఏం చేశాడంట దేవుడు? ఏ కీడు అయితే మీ మీదకి వస్తుంది, మీ పట్టణము నశించిపోతుంది అని దేవుడు చెప్పాడో యోనాను పంపించి ఆ కీడు వారి మీదకి రప్పించకుండా దేవుడు ఆ కీడుని కొట్టివేశాడంట. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపపడి నీ జీవితంలో నీవు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చి హేయ క్రియలు, చెడ్డ క్రియలు, దేవునికి అసహ్యమైన క్రియలను మానివేస్తే ఏ కీడు నీ దరి చేరకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏ అపవాది నీ దరి చేరకుండా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలామంది పాపము చేసి అపవాదిని ఆహ్వానిస్తారు. రా నాలోనికి. ఎలాగా? డైరెక్ట్గా పిలవరు, వారే పాపము చేసి తలుపులు తీస్తారు. అందుకే అపవాది వారిలోకి వస్తాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎఫెసీ సంఘంతో, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఏంటి? అపవాదికి ఏమి ఇవ్వద్దు? చోటు ఇవ్వద్దు. డు నాట్ గివ్ ఏ ఫుట్ హోల్డ్ టు సాటన్. అంటే ఏంటి? పాదము పెట్టడానికి కూడా అపవాదికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. అంటే నువ్వు అవకాశం ఇస్తే వాడు వచ్చి పాదం పెడతాడు. నువ్వు చోటిస్తే అపవాది వస్తాడు నీ జీవితంలోకి. నువ్వు ఒక పాపపు క్రియ చేస్తే అపవాది నీ జీవితంలోకి వస్తాడు. చేయకపోతే రాలేడు. సింపుల్. మనం తెరుస్తాం చీకటి మనలోకి రావటానికి. దేవుడు మనలను వెలుగుగా నియమిస్తే, దేవుడు మనలను వెలుగు సంబంధులుగా ఈ లోకంలో ఉంచితే, మనము కూడా లోకములో ఉన్న వ్యక్తులను పోలి ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అప్పుడు ఎలాగా నీవు వెలుగు ప్రజ్వలింపచేస్తావు? ఎలా వెలుగై ఉన్న నీవు నీ సత్క్రియలు అనే ఆ వెలుగును ప్రకాశింపజేస్తావు ఇతరుల మీద? నువ్వే పొందుకోలేవు ఆ వెలుగును. ఎవరో దగ్గర నువ్వు రిఫ్లెక్ట్ చేయడం పక్కన పెట్టు. నువ్వే పొందుకోలేవు ఆ వెలుగు. ఎందుకు? పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్, నువ్వు పాపము చేస్తూ పాపపు క్రియలలో జీవిస్తూ ఉంటే దేవుడు అనుగ్రహించే మహిమను నువ్వు రిసీవ్ చేసుకోలేవు ప్రియ బిడ్డ. ఈ పాపము దేవుని దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వదు. చాలా మంది వారి పాపపు క్రియలు చేయటం వల్ల వారికి ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, బైబిల్ చదవబుద్ధి కాదు. ప్రతిరోజు సాయంత్రం కూర్చొని సీరియల్స్తో సమయం గడుపుతూ ఉంటే నీకు ఎలా ప్రార్థన చేసుకోబుద్ధి అయింది? అవ్వదు. కాసేపు రోజంతా కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటే ఎలా బైబిల్ చదవాలనిపిస్తుంది నీకు? అవ్వదు. మనం అనుకుంటాం దీంట్లో తప్పే ఉండండి, దీంట్లో తప్పే ఉండండి, చిన్నవిదే కదా, ఏదో అది బాగుంటుందని చూస్తానండి, ఇది బాగుంటుందని చేస్తానండి. ఆగండి. అలా చేయటం వల్ల నీ మైండ్లోకి అవి ఫిల్ అవ్వటం వల్ల వాక్యము పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, వాక్యము తక్కువైపోతూ ఉంటుంది. నీకు ఈ లోకానికి సంబంధించిన ఫీడ్ అంతా ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల నువ్వు దేవునితో సహవాసం చేయలేవు. ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, బైబిల్ చదవబుద్ధి కాదు, బైబిల్ ఓపెన్ చేస్తే నిద్ర వస్తూ ఉంటుంది, ప్రార్థనకి కూర్చుంటే ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రార్థన చేయటం మానేసి బయటికి వెళ్ళు, అంత బాగానే ఉంటుంది, ఏ నష్టం ఉండదు. కానీ ప్రార్థనకు వచ్చి కూర్చుంటే మాత్రం అసలు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, అసలు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి, నిద్రపోతూనే ప్రార్థన చేస్తూ ఉంటాం. కాదు, అది కాదు. అలా ఎందుకు ఉంటుందో తెలుసా? నువ్వు ఎలవ్ చేస్తున్నావు, పాపపు క్రియల ద్వారా చీకటిని ఎలవ్ చేసుకుంటున్నావు. మానివేసే నూతన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలనుకుంటే దాన్ని మొట్టమొదటిగా మారు మనసుతోనే ప్రారంభించు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించండి. ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందుకున్నావు అనటానికి సూచన ఏంటో తెలుసా? నీవు ఫలించే ఫలము. యేసే నీ దగ్గర చూసినప్పుడు, ఎస్, నిజంగా ఈ నా కుమారుడు నన్ను తెలుసుకొని నా నాట నుండి అతడు క్రియలను మార్చుకొని జీవిస్తున్నాడు.
అసలు ముందు ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడు. ఇప్పుడు నువ్వు బలహీనతతో చెయ్యలేని స్థితిలో ఉన్నామంటే అది సెకండ్ లెవెల్, సెకండ్ స్టెప్. అది అసలు ఫస్ట్ ఒక నిర్ణయం తీసుకో అని చెప్తున్నా. ఫస్ట్ నువ్వు ఒక నిర్ణయం తీసుకొని, నేను ఇది మొదలుకొని దేవునికి నచ్చని పనులు నేను చెయ్యను అని నువ్వు తీసుకునే ఒక నిర్ణయం ఏదైతే ఉంటుందో అది నిజమైన మారు మనసుకి సూచన. నినివే పట్టణస్థులు తీసుకున్నారు ఒక నిర్ణయము, మేము దుర్మార్గమును విడిచిపెడతాం, దుర్మార్గముతో మేము చేసే క్రియలను విడిచిపెడతాం, బలాత్కారముతో మేము చేసే క్రియలను మానివేసుకుంటాం. ఒక నిర్ణయం తీసుకున్నారు, మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. జక్కయ్య తనొక నిర్ణయం తీసుకున్నాడు, నేను అన్యాయముగా ఎవరి దగ్గరైతే పన్ను వసూలు చేశాను వారికి 4 అంతలు మరలా చెల్లిస్తాను. అంతేకాదు, ఏ ఆస్తి అయితే నేను సంపాదించుకున్నానో ఆ ఆస్తిలో సగభాగం బీదలకి ఇచ్చేస్తా, మిగతా సగభాగం అన్యాయంగా వసూలు చేసిన వాళ్ళకి ఇచ్చేస్తా. ఈయన దగ్గర ఏముంది? ఏమీ లేవు, డబ్బే లేదు, కానీ యేసయ్యను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్యను పొందుకున్నాడు. ఏ ధనము మీద అపేక్షతో అన్యాయంగా పన్ను వసూలు చేశాడో జక్కయ్య, ఆ ధనం మీద అపేక్షను పోగొట్టుకున్నాడు. అది నిజమైన మారు మనసు. దానికి ముందు అధ్యాయంలో ఇంకో యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. నిత్య జీవం పొందుకోవటానికి నేనేం చేయాలన్నాడు. యేసయ్య కొన్ని చెప్పాడు, నీకు ఇంకా ఒకటి కొదువై ఉందన్నాడు. యేసయ్య కొన్ని చెప్తే ఇవన్నీ నేను చేస్తున్నాను అన్నాడు. ఓకే. యేసయ్య ఒక మాట అన్నాడు, ఇంకా నీకు ఒకటి కొదువై ఉంది, అదేంటో నేను చెప్తా కానీ నీ ఆస్తి అమ్మి బేదలకి ఇచ్చి నా దగ్గరికి రా. వచ్చాడా యవనస్తుడు? వెళ్ళిపోయాడా? నొచ్చుకొని వెళ్ళిపోయాడంట. సింపుల్. మరి ఈయన జక్కయ్య యేసయ్య ఏం చెప్పకుండానే ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ఇలా చేస్తాను. అది మారు మనసు. నీ మనస్సును మార్చుకోవటం అంటే అట్టి రీతిగా నువ్వు జీవించటం. ఈరోజు నీ క్రియలు ఏమై ఉన్నాయో నీకు తెలుసు ప్రియ బిడ్డ, నేను చెప్పక్కర్లేదు. ఈరోజు నువ్వు ఏ క్రియలు చేస్తున్నావో ఆ క్రియలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఆ క్రియలన్నీ నీకు కూడా తెలుసు. నీ తల్లిదండ్రులు చూడట్లేదేమో, నీ తల్లిదండ్రులకి తెలియదేమో, కానీ దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు. అయితే ఆ క్రియలు మానుకోవటానికి నువ్వు ఇష్టపడితే, ఆ క్రియలు మానుకొని నిజమైన మారు మనసు పొందుకొని నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నేను నా రాజ్య వారసుడిగా నియమిస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నీవు నేను ఒక వారసుడిగా ఉండగలమంట. ఈ భూలోక రాజ్యంలో కాదు, హెవెన్లీ కింగ్డమ్లో మనల్ని ఒక వారసుడిగా, దేవుని కుమారుడిగా మనల్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుని కుమారుడిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? నువ్వు దేవుని కుమారుడిగా ఈ లోకంలో జీవించాలనుకుంటున్నావా? అప్పుడు లోక సంబంధులు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా జీవిస్తున్నారో అలా మాత్రం జీవించద్దు. అందరూ చేస్తున్నారు కదా, నువ్వు చేయొద్దు. నీ స్నేహితులు అందరూ అలా జీవిస్తున్నారు కదా, నువ్వు చేయొద్దు. నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? నువ్వు చదువుకుంటున్న కాలేజీలో కానీ స్నేహితులు అందరూ ఒకటే అంటే నువ్వు కూడా అటే వెళ్ళొద్దు. పుట్ సమ్ స్టాండర్డ్స్. నేను ఈ పనులు చేయను, నేను ఈ పనులు చేస్తే నా దేవుడు గాయపరచబడతాడు, నేను చేయను. నా దేవుణ్ణి సంతోషపెట్టే పనులే నేను చేస్తాను. నేను ఈ వ్యక్తిని దూషిస్తే నా దేవుడు బాధపెడతాడు, నేను దూషించను. నేను ఇటు రీతిగా నీతో పాలి భాగస్తుడని అయి ఉంటే నా దేవునికి నచ్చదు, కాబట్టి నేను ఇటు రీతిగా చెయ్యను. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురపరచటానికి నువ్వు పిలువబడ్డావు. దేవుని లోకంలో నీ క్రియల ద్వారా కనపరచటానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి నువ్వు పిలువబడ్డావు. నీకొక పని నియమించబడి ఉంది, నీకొక పర్పస్ నియమించబడింది. దేవుడు నిన్ను సృజించాడు, పేరు పెట్టి పిలిచాడు, తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు లోక సంబంధిలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. ఇంతకుముందు దేవునిలో బాగా ఎదిగి కొన్ని విషయాల వల్ల మరలా పడిపోయావేమో, వెనక్కి వెళ్ళిపోయావేమో, మరలారా. ఈరోజు నువ్వు తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, ఈరోజు నువ్వు త్రోవ తొలగిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. నీవు ఒక నిర్ణయం తీసుకొని పశ్చాత్తాపపడి మరలా దేవుని దగ్గరికి వస్తే నిన్ను బట్టి పరలోకంలో ఒక గొప్ప విందు జరుగుతుంది ప్రియ బిడ్డ. నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి నీవు చాలా ఇష్టం.
నీకు ఒక విషయం తెలుసా? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకోసము ఏ వ్యక్తి చిందించని రక్తాన్ని యేసయ్య చిందించాడు. ఆయన ప్రేమతో నీతో సహవాసం చేయాలి అని ఇష్టపడుతున్నాడు. కానీ నీవు చేసే క్రియలు, నువ్వు చేసే పాపం ఏదైతే ఉందో అది అడ్డగిస్తుందంట దేవుడు నీతో చేసే సహవాసాన్ని. నీవు ఉన్న స్థలంలోనే మోకరించి ప్రార్థించు ప్రియ బిడ్డ. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన రాజా, గొప్ప దేవా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యము విని దాని ద్వారా వారి మనస్సును మార్చుకోవటానికి ఇష్టపడుతున్నారో, నూతన స్వభావమును పొందుకొని నూతనముగా నీ వాత్సల్యమును పొందుకుంటూ నూతనమైనటువంటి జీవితాలు జీవించాలి అని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో వారందరి కొరకు యేసయ్య నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారందరి మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి వారిని క్షమించి పవిత్రపరిచి దేవా నీ రాజ్య వారసులుగా ముద్రించమని ప్రార్థిస్తున్నాను. నీ రాజ్యము వీరి జీవితంలోనికి వచ్చునుగాక. వీరందరి జీవితములలో యేసయ్య నీ చిత్తాన్ని జరిగించి వీరి క్రియల ద్వారా ఎల్లప్పుడూ నీ నామము పరిశుద్ధపరచబడును గాక. వీరి క్రియల ద్వారా, మా అందరి క్రియల ద్వారా నీ నామము యుగ యుగమును మహిమపరచబడును గాక. అట్టి రీతిగా మా జీవితాలన్నిటినీ మార్చి నీ నామానికి మహిమను తెచ్చుకొనుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.